నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోనాల పండుగకు ముస్తాబైన మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. దుకాణాల్లో నాణ్యమైన ఆహార పదార్థాలు విక్రయించాలి. జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ బి వాసురాం. పలు ప్రైవేట్ పాఠశాలలో ముందస్తు బోనాల వేడుకలు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆదివారం నిర్వహించే బోనాల పండుగకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో మంచినీటి సౌకర్యం కల్పించారు. ఇందులో ఆలయ చైర్మన్ గంగాధర్, కౌన్సిలర్ బిట్లింగ్ నవీన్ తదితరులు ఉన్నారు. ప్రతి ఏటా జరిగే ఈ బోనాల ఉత్సవ సందర్భంగా రేపు కూడా మహాలక్ష్మి మందిరంలో బోనాలు ఉంటాయి కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు మున్సిపల్ శాఖ పరంగా కానీ పోలీస్ శాఖ పరంగా కానీ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంచినీటి వసతులు ఇంకా మరియు ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే ప్రతి సంవత్సరము మనకు ఈ బోనాలు అనేవి 2 వారాలు వస్తుండే. మొన్న పౌర్ణిమ సందర్భంగా రేపు 1 ఆదివారం వస్తుంది కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి భక్తులు కొద్దిగా క్యూ లైన్ పాటించి సమయం పాటించి అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాం. జై మాత. అక్రమంగా గోవుల్ని తరలిస్తున్న వాహనాన్ని పలువురు యువకులు పట్టుకొని పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. కేరామన్ నుండి బైన్సాబ్ తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు స్థానిక యువకులు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి గోవులను స్థానిక బంగల్పేట్ గోశాలకు తరలించారు. గోవులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 2, 3, 4, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 20 దాకా ఉన్నాయి. దగ్గర 15 నుంచి 20 మధ్యలో ఉన్నాయి. ఆవులేగా ఇవన్నీ మజాక మామా చిన్న ఉన్నదిరా పాపం. అగో అవి చచ్చిపోతున్నాయి వెళ్తారా పాపం. తినగారా పాపం. ఇలా మెల్లగా నడితే బండి మళ్ళా ఎవరో కొడుకుతున్నారు. డాక్టర్ అబుల్ కలాం ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలో కలాం వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు డో ఓల్డేజ్ హోమ్లో కలాం చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకులు అధ్యక్షుడు మహమ్మద్ అజారీ మాట్లాడుతూ భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గొప్ప శాస్త్రవేత్త, పీపుల్ ప్రెసిడెంట్గా ఖ్యాతి గడించారన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఆయన చేసిన విశేషమైన సేవలు చిరస్మరణీయం కొనియాడారు. ఈ కార్యంలో కమిటీ సభ్యులు మొహమ్మద్ అన్వర్, మసూద్, అజీం, జావీద్, ఖలీల్, అంజాద్, అబ్దుల్ వాజీద్, కరీముల్లా, రైనుద్దీన్, ఏఎన్ఎం అనురాధ, కేర్ టేకర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కరు రా అమ్మ.
इधर वाले उधर जाओ, उधर वाले इधर आ जाओ। जरा दूर से एक मिनट। డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 15 అక్టోబర్ 1915లో తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించారు. పిన్న వయసు నుండే చాలా కష్టపడి విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ మన దేశానికి రాష్ట్రపతిగా నియమింపబడ్డారు. విద్యను అభ్యసించిన మన దేశానికి ఏదో ఒక సేవ చేద్దామని ఉద్దేశంతో శాస్త్ర సాంకేతిక రంగాలలో చాలా కృషి చేసి మన భారతదేశానికి క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసి క్షిపణులను తయారు చేసి మన దేశానికి ఇవ్వడం జరిగింది. దీనివల్ల రక్షణ శాఖకు చాలా ఉపయోగపడుతుంది. భారతదేశ ప్రభుత్వము వారికి భారతరత్న మరియు పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ మరియు ఎన్నో డాక్టరేట్లతో సత్కరించడం జరిగింది. కుల, మత, జాతి, ప్రాంత భేదాలు ఎటువంటి చూపకుండా మన దేశానికి నిస్వార్థ సేవ చేయడం జరిగింది. వారిని స్మరించుకుంటూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మా సొసైటీ తరపున ఇప్పటి వరకు చాలా సంక్షేమ కార్యక్రమాలు మరియు ఇతరత్ర సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నాము. భవిష్యత్తులో మరికొన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మా సొసైటీ తరపున చేస్తామని మేము ఈ వృద్ధాశ్రమం ద్వారా తెలియజేస్తున్నాము. ఈ గొప్ప మహనీయులను స్మరించుకోవడానికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క సేవలను తలుచుకుంటూ వారి యొక్క కాంస్య విగ్రహాన్ని త్వరలో మన నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ప్రమాదరహిత వారోత్సవంలో భాగంగా నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు శనివారం డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఫిబ్రవరి నుండి జూన్ వరకు లక్ష్యం కార్యక్రమంలో భాగంగా సంస్థకు అత్యధిక ఆదాయం సమకూర్చిన కండక్టర్లకు, అత్యధికంగా డీజిల్ ఆదా చేసిన డ్రైవర్లకు, మెకానికులకు ఈ ప్రశంసా పత్రాలు అందజేసినట్టు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు విక్రయించాలని జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బి వాసురామ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర పలు దుకాణాల్లో శనివారం తనిఖీలు చేపట్టారు. 6గురిపై కేసులు నమోదు చేశారు. వారికి జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ 85,000 జరిమానా విధించారు. వ్యాపారస్తులు తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ కలిగి ఉండాలని, కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితమని నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ బస్టాండ్లో తెలంగాణ సాంస్కృతిక శాఖ బృందం సభ్యులు ఆర్టీసీ ప్రాముఖ్యతను వివరిస్తూ కళాజాత ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లయితే సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరమని తెలిపారు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ న్యూట్రిషన్ డే కార్యక్రమాలని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రకరకాల వంటకాలు తయారు చేయించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. In all proportion is called balanced diet. That's rice, wheat, and potatoes. Proteins are present in all pulses and eggs.
Vitamins and minerals present in vegetables and ragi flour. Fats are present in oil, curd, ghee, milk. Roughages are present in lady's finger, ridge curd and banana, etc. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 31న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులందరికీ సెలవు మంజూరు చేయాలని కోరుతూ విద్యాశాఖ అధికారులు వినతిపత్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికుల విధులు నిర్వహిస్తున్న వారి సమస్యల సాధన కోసం వెళ్లడానికి ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరారు. బస్సులో మర్చిపోయిన ఫోన్ను తిరిగి ప్రయాణికురాలకు అందించి తమ నిజాయితీని చాటుకున్నాడు ఆర్టీసీ కండక్టర్ చిన్నయ్య. నిజామాబాద్ నుంచి నిర్మల్ వస్తున్న బస్సులో ముప్కాలో ప్రయాణికురాలు దిగి బస్సులో ఫోన్ మర్చిపోయింది. కండక్టర్ గమనించి ప్రయాణికులు పిలిపించి ఫోన్ ఆమెకు అందించాడు. నిజాయితీని చాటుకున్న చిన్నయ్యను డిపో మరియు ప్రతిమారెడ్డి అభినందించారు. మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ స్కూల్ న్యూట్రిషన్ డే ఏక్ పేడ్ మాకానాం పేరుతో చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సిద్ధ పద్మ, ఉపాధ్యాయులు సంతోష్, రాజేందర్, చెట్ట శ్రీనివాస్, మసియుద్దీన్, సురేందర్, మోర శ్రీనివాస్, నరాల సత్తయ్య, కిరణ్, సునీత, విద్యారాణి తదితరులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శనివారం రజనీకాంత్ అన్నారు. శనివారం ఆయన నిర్మల్లో మాట్లాడారు. నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఉపకార వేతనాలు, ఫీజు రీఎంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని కోరారు. పేద విద్యార్థులు ప్రభుత్వం నుంచి ఉపకార వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. లక్ష్మణ్ చంద ఎంపీడీఓ బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ రాధా రాథోడ్ను ఏపీఓ ప్రమీల, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి మురుగుకాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ నిలువ ఉన్న నీటి ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. రిజర్వేషన్ పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ అని నిర్మల్ జిల్లా బీఎస్పీ ఇన్ఛార్జ్ అడ్వకేట్ జగన్ ఉన్నారు. మహారాజ్ జయంతి వేడుకలు పట్టణ కేంద్రంలోని బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమార్చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత నిర్బంధ విద్య, బాల్య వివాహాల రద్దు, వితంతు వివాహాలు జరిపించి ప్రత్యేక చట్టం తెచ్చినారని, జోగిని దేవిద చట్టాన్ని రద్దు చేశారని, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలను ప్రోత్సహించి ఎన్నో సంస్కరణలు చేపట్టిన ఘనత ఛత్రపతి సాహు మహారాజ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మహిళా కన్వీనర్ ఎస్కే లక్ష్మి యాదవ్, నాయకులు సఫియాన్, సలీం, రాజేశ్వర్, బుజ్జమ్మ, కోమలి, గీత పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ గారి యొక్క మునిమనుడైనటువంటి ఛత్రపతి సాహు మహారాజ్ గారి యొక్క మరి జయంతిని పురస్కరించుకొని పాల్గొన్నటువంటి అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏవైతే ఛత్రపతి శివాజీ గారి యొక్క మనుమడైనటువంటి ఛత్రపతి సాహు మహారాజ్ గారు వారు 200 సంవత్సరాల కింద ఏవైతే ఛత్రపతి శివాజీ గారు ఏవైతే తన సంస్థానం చేసినటువంటి తర్వాత మరి దాని పురాగణం తర్వాత మళ్ళీ తిరిగి కూడా మరి ఏవైతే తన చేసినటువంటి తాతగారు చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు మునుమనుగా తను ఛత్రపతి సాహు మహారాజ్ గారు తన సంస్థానంలో ఏవైతే నిర్బంధ విద్యనైతేనేమి, అదేవిధంగా వితంతు వివాహాలైతేనేమి, అదేవిధంగా ఏవైతే మహిళలకు సంబంధించినటువంటి హక్కుల్ని మరి తన సంస్థానంలో కల్పించినటువంటి మహానుభావుడు ఛత్రపతి సాహు మహారాజ్ గారు. ఏవైతే అక్కడ ఉన్నటువంటి సమస్యలు తన ఏవైతే కొల్లాపూర్ సంస్థానంలో మరి రిజర్వేషన్లు మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు ప్రవేశపెట్టి ఆ రిజర్వేషన్లు అన్ని వర్గాలకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా అన్ని వర్గాలకు రిజర్వేషన్ మరి ఏవైతే సంస్థానంలో సంస్కరణ రూపంలో మరి పెట్టేటువంటి మహానుభావుడు ఛత్రపతి సాహు మహారాజు. మరి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ అందరికి కూడా రిజర్వేషన్లు పెట్టినటువంటి మహానుభావుడు. అతను ఏవైతే కన్నటువంటి కాదు రాజ్యాధికారం రావాలని చెప్పేసి అన్నాడు. ఆ రాజ్యాధికారం కోసం మనం పాటుపడాలని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ 12వ ఆవిర్భావ దినోత్సవ గోడప్రతులను శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ ఎదుట తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర సెక్రటరీ కొట్టూరు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. తెలంగాణ సాధన లక్ష్యంగా ఏర్పడ్డ టీజీవీపీ అనధికారంలో తెలంగాణలో ప్రశ్నించే గొంతుగా పేరు సంపాదించుకుందన్నారు. నిర్మల్లోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరగూడ దేవస్థానాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేపట్టి తులసిమాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ శ్రీధర్, రాజేశ్వర్, శ్రీనివాస్, దేవేందర్ గౌడ్, గంగాధర్ తదితరులున్నారు.
ఉప్పు తక్కువ గోవిందా 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 ఏడుకొండలో చెప్పుకునే కోరికలు స్వామివారికి బయటకెళ్ళి చెప్తే వినపడదని చెప్పి ప్రతి శనివారం సాక్షాత్తు తననే అమ్మలతోని బయటకు వచ్చి ఆ పల్లకిలో కూర్చుండి మనం చెప్పే కోరికలు కోరుకున్న కోరికలు ఎన్నో తీరుస్తున్నాయని చెప్పి నాకు ఎందరో చెప్తున్నారు. ఈరోజు మా ఒక పెద్ద సారు తన ప్రొద్దున నన్ను పిలిచి దాదాపు 4 నెలల సంది మా ఆవిడకు షుగర్ బాగా పెరుగుతుంది, ప్రతిసారి నేను హాస్పిటల్కి పోతే 4,000 3,000 అవుతున్నాయి, తగ్గుతలేదు. ఈసారి పోయిన 2 వారాల కింద ఏదున్నా వెంకటేశ్వర స్వామి నీ దగ్గర నేను మొక్కుకుంటా, నేను ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్కు వెళ్ళనని చెప్పి ఆ స్వామి అమ్మవారి మీదనే దాని భారం పెట్టిండు. ఈరోజు నిన్న సాయంత్రం రిపోర్ట్లన్నీ కూడా నార్మల్గా రావడం జరిగింది. కాబట్టి మన ఈ అతి పురాణమైన దేవస్థానంలో ఆ స్వామివారి లీలల్ని మీ అందరూ కూడా గుర్తించి మీరు కూడా చెప్పుకునే కోరికలు ఏదైనా ఉంటే తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. బోనాల పండుగను పురస్కరించుకొని సిరిగాపూర్ ప్లే ఉన్నత పాఠశాలలో శనివారం ఆషాఢమాస బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతురాజుల విన్యాసంతో ఎంతగానో ఆకట్టుకున్నారు. అనంతరం నెత్తిన బోనమెత్తిన చిన్నారులతో ర్యాలీ చేపట్టారు. కరెస్పాండెంట్ కుంట నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఆషాఢమాస బోనాల గురించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. కరెస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలోని వాసవి పాఠశాలలో నేషనల్ పేరెంట్స్ డేని ఘనంగా నిర్వహించారు. పాఠశాల సెక్రటరీ జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలని తెలిపారు. వారి పట్ల ప్రేమానురాగాలతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రుల పాత్ర నాటకాన్ని ప్రదర్శించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లక్ష్మణ్ చందా మండలం కనకాపూర్ అక్షర పాఠశాలలో బోనాల పండుగను కన్నుల పండుగ నిర్వహించారు. విద్యార్థులు బోనాలను ఎత్తుకు నృత్య పరిచయం చేశారు. డైరెక్టర్ నరేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అనగానే అందరితో గుర్తుకు వచ్చేది బోనాల పండుగ అని, పండుగకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, పోతరాజు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాఠశాల డైరెక్టర్ నరేష్ రెడ్డి, రాజారెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్, రాము, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎర్రని సూర్యుడే
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని స్థానిక వశిష్ఠ ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్లో బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారి వేషధారణలో విద్యార్థులు పోతరాజు విన్యాసాలు చేపట్టి ఆకట్టుకున్నారు. పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ బోనాల యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులు వివరించారు. కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ శ్రీమతి గొల్లపల్లి మాధవి, అకాడమీ డైరెక్టర్ దేవిదాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిర్మల్ విజయోన్నత పాఠశాలలో తెలంగాణ బోనాల పండుగ ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పోతరాజు వేషధారణలో వచ్చిన విద్యార్థులు అందరినీ అలరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ వైభవాన్ని చాటారు. ప్రిన్సిపాల్ సామోహన్ రెడ్డి బోనాల పండుగ ప్రాధాన్యతను విశిష్టను వివరించారు. కరెస్పాండెంట్ మంచిరాల నాగభూషణ్, విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బోనాల పండుగను పురస్కరించుకొని పట్టణంలోని బ్లూబర్డ్స్ హై స్కూల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ వైభవాన్ని చాటారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర వాసవి పాఠశాలలో శనివారం ఆషాఢ మాస బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం నెత్తిన బోనం ఇతర చిన్నాలతో ర్యాలీ చేపట్టారు. పాఠశాల సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి విద్యార్థులకు ఆషాఢ మాస బోనాల గురించి వివరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జోడు టప్పుల్ మోగ జోరు సప్పుల్ ఎంట యాట పిల్లల్ నాటుకోడి పుంజుల్ నీ తానకు బయలెల్లినమే మైసమ్మ తల్లి పిల్ల జల్ల కదిలినమే ఎల్లమ్మ పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి కొత్త బట్టల్ ఎత్తినామే బోనాల్ పాయసారు తెచ్చినమే పోషమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోనాల పండుగకు ముస్తాబైన మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. దుకాణాల్లో నాణ్యమైన ఆహార పదార్థాలు విక్రయించాలి. జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ బి వాసురాం. పలు ప్రైవేట్ పాఠశాలలో ముందస్తు బోనాల వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.